ప్రజా ప్రయోజనం కోసము కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టులకు గ్రాంట్ ఇస్తుంది. అంటే ఇంకా అప్పు లేదు గిప్పు లేదు, పైసలు ఇచ్చేటట్టు మళ్ళీ వెనక్కి కట్టాల్సిన పని లేదు. ప్రాజెక్టులు సరైన పద్ధతిలో కడితే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద మనకిస్తే ఒక్క రూపాయి కూడా తెలంగాణ సమాజం మీద తెలంగాణ ప్రజల మీద అప్పు భారం లేకుంటే ప్రాజెక్టులన్నీ నిర్మించే అవకాశం ఉన్నా చంద్రశేఖరరావు గారు జాతీయ ప్రాజెక్ట్ అనే పదాన్ని పక్కన పెట్టిన దాని వెనకాల స్వార్థము, అవినీతి, కుంభకోణం దాగున్నది. కార్పొరేషన్ పేరు మీద లోన్ తెచ్చుకుంటే ఎఫ్ఆర్బిఎంకి ఫిజికల్ డెఫిసిట్ కూడా సంబంధం లేకుంటే డైరెక్ట్ లోన్లు తెచ్చుకోవచ్చు. ఫస్ట్ వయలేషన్. సెకండ్ వయలేషన్ డిపిఆర్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పని లేదు. సెకండ్ వయలేషన్. థర్డ్ వయలేషన్ ఎవరికి అకౌంటబిలిటీ లేదు. సో కార్పొరేషన్ పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లతో బ్యాంకర్స్ మేనేజ్ చేసి బ్యాంకర్స్ లో ఈ ప్రాజెక్టులు వాయబుల్ అని చెప్పి కిందున్న ఆయకట్టును మొత్తం పరోక్షంగా తనఖా పెడుతుండు. జేఏసీ చైర్మన్ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాజెక్టు కింద ఏదైతే ఆయకట్టు అదనంగా చూపిస్తుండో, నేను ఈ ప్రాజెక్టు కట్టడం ద్వారా గిన్ని టీఎంసీలు గిన్ని ఎకరాలకు ఇంతమంది కన్జ్యూమర్స్ కు సప్లై చేస్తున్నా, ఎవ్రీ ఇయర్ నాకు ఇంత ఆదాయం వస్తుంది, ఈ ఆదాయంలోకి వెళ్ళి నీకు ఘట్టంగా కూడా నాకు ఇంత మిగులుతుంది అని చెప్పి తప్పుడు నివేదికలు తప్పుడు లెక్కలతోని లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి తెలంగాణను శాశ్వతంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతా అంటుంటాడు కేసీఆర్. అప్పులల్లో 1,00,000 మీటర్ల గోతి తీసి పాతి పెడుతున్న తెలంగాణ సమాజాన్ని చంద్రశేఖరరావు గారు ఈ అప్పుల ముసుగులో ఒక్క ప్రాణైతే చేవెళ్ల మీద. దిస్ ఈజ్ నాట్ 80,000 crores అనేది దట్ ఈస్ నాట్ ఫైనల్ ప్రాజెక్ట్. యూ హ్యావ్ అనదర్ ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్. వారు చెప్పాలి మొత్తం 80,000 కోట్లతో 100% ఏదైతే చంద్రశేఖరరావు గారు చెప్తుండ్రో ఫైనల్ డిపిఆర్ ఫైనల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని వారిని చెప్పమని నేను ఛాలెంజ్ చేస్తున్నా. కాదు, అది ప్లేక్ మిల్స్ కింద చెప్పిందే. కాంప్రహెన్సివ్ ఆ ప్రాజెక్టు 2 లక్షల కోట్లు మినిమం టచ్ చేస్తుంది. ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ పవర్ ప్రాజెక్ట్స్ నుంచి మొదలు పెట్టి ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్ ఎ మేనర్. ఈ ప్రాజెక్టు ఫైనల్ గా ఒక ఎకరా భూమికి నీళ్లు ఇచ్చినప్పుడు ఫైనల్ అవుట్కమ్ నీళ్లు పొలంలోకి వారడానికి వచ్చినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఇది లెక్క. ఈ లెక్కలో ప్లేక్ మిల్స్ కింద పేపరు తయారు చేయడానికి అయ్యే కాస్ట్ చూపించి మొత్తం ఇంటికి తెచ్చి సరఫరా చేసే కాడికి చెప్పిస్తుంది. వాటర్ బాటిల్ మినరల్ వాటర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు చూపించేసి కొనుక్కొని లాస్ట్కు మనం ఎండ్ యూజర్కి వచ్చే వరకు అది ఎంత అవుతుందో చూపిస్తలేడు చంద్రశేఖరరావు గారు. మా అభ్యంతరంలో ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. ఈ మినరల్ వాటర్ బాటిల్ అనేది 10 రూపాయలు, నీ దగ్గర డబ్బు లేకుంటే 12 రూపాయలు కొనుక్కున్నావు అంటే 10% ప్లస్ ఆర్ మైనస్, సరే కొన్నిసార్లు అత్యవసరం కొనుక్కున్నాడు అనుకోవచ్చు. ఈ మినరల్ వాటర్ బాటిల్ 1000 రూపాయలకు కొంటుండే, 10 రూపాయలకు చేయాల్సిన దాన్ని 1000 రూపాయలు పెట్టి కొంటున్నాడు. మనం ఎంత 100 కోటీశ్వరులమైనా ఛాయ్ తాగి బిస్కెట్లు ఉంటే 10 రూపాయలు అవుతుంది. 1000 రూపాయల నోటు ఇచ్చి చిల్లర తీసుకోకుండా పోతామా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కాస్ట్ను కూడా మేమేం కోణంలో అడుగుతున్నామంటే నీళ్ళు ఇవ్వు, నీళ్ళు అవసరమే, అత్యవసరం, నిత్యవసరం. కానీ ఎన్ని జన్మలు మమ్మల్ని తాకట్టు పెట్టి ఇది తీసుకొస్తా అంటున్నావు, దీంట్లో నీ చిత్తశుద్ధి ఏందని అడుగుతున్నాం. నువ్వు పొందుతున్న లబ్ధి ఏందని అడుగుతున్నాం మేము. మా చర్చ అంతా ఇక్కడున్న పెద్దలందరూ మరి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆల్ పార్టీస్ ఎవరు కూడా ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఒక వ్యక్తికి చేరుతున్న సొమ్మెంత అనే దాని మీదనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేను 10% అనొచ్చు, మా పెద్దలు వెంకటేశ్వరరావు గారు 8% అనొచ్చు, లేకపోతే ఇంకోరు ఏదన్నా అనొచ్చు. అల్టిమేట్ గా ప్రాజెక్టులు నిర్మించేటోళ్లకు ఏం లాభం వస్తుంది అనేది ఫైనల్ గా నేను అడగదలుచుకున్నది ఏంటంటే, కార్పొరేషన్ పేరు మీద తెచ్చిన లోన్లు ఈ కార్పొరేషన్ కు అంటే ఎవరైతే ఉపయోగదారులు ఉన్నారో, అంటే వీటిని నీళ్లు వినియోగదారులు ఉన్నారో వీళ్ళు పన్ను చెల్లించాలనా లేదా, ఇది ప్రభుత్వం వసూలు చేస్తుందా లేదా. ఇవాళ ప్రభుత్వం ఏదైతే చెబుతున్నదో వాటర్ గ్రిడ్ ఇట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ టు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ప్రతి దగ్గర 40 టీఎంసీలు 50 టీఎంసీలు 20 టీఎంసీల రిజర్వాయర్లు నిర్మిస్తున్నప్పుడు ఇక వాటర్ గ్రిడ్ మళ్ళీ గోదావరి నుంచి పెద్ద పెద్ద పైపులతో ఎందుకు తేవాలి, కృష్ణా కొల్లాపూర్ నుంచి పెద్ద పైపులతో ఎందుకు తేవాలి. ఎక్కడికక్కడ లోకల్ రిజర్వాయర్స్ 5 టీఎంసీ 10 టీఎంసీ 50 టీఎంసీ రిజర్వాయర్లు పెట్టినప్పుడు దాని కింద ఉన్న 1000 గ్రామాలు 1500 గ్రామాలు ఆ రిజర్వాయర్ కాడ నుంచి లోకల్ పైప్ లైన్ వేస్తే ఎక్కడికక్కడ లోకల్ మెయింటెనెన్స్ అవుతుంది. పెద్ద పైపులు వేయాల్సిన పని లేదు. 10 నుంచి 15,000 కోట్లతోని జిల్లాకు ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 100% ఇంటింటికి నల్ల ఇవ్వచ్చు. ఒక పక్కన హైదరాబాద్ చుట్టూతో నువ్వు రిజర్వాయర్లు నిర్మిస్తున్నా అంటున్నావు 50, 60, 70, 30, 40 టీఎంసీలు. మళ్ళీ గోదావరి నుంచి పెద్ద పెద్ద పైపులు వేసి హైదరాబాద్ కి నీళ్లు తెస్తున్నా అంటున్నావు.
ఈడనే అందుబాటులో ఉన్న నీళ్లు ఇచ్చబెట్టి ఆడ కొల్లాపూర్ ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన అవసరమే ఉంది, ఇటు గోదావరి నుంచి తేవాల్సిన అవసరమే ఉంది. ఏ పైపుల కంపెనీ కోసం ఇదంతా జరుగుతుంది? ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులో తెలంగాణలో వాటర్ గ్రౌండ్ అబ్జర్వ్ చేసుకుంది అనుకో, కాలువల ద్వారా వస్తే తెలంగాణ భూమిలో ఉంటాయి కదా, ఆంధ్రకి ఏం పోవు కదా. ఇప్పుడు మళ్ళీ పైపుల కథ ఎందుకు వచ్చింది? మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో కూడా ఎండ్ యూజర్ కు నీళ్లు ఇవ్వాలి కాబట్టి, చివరి ఆయకట్టుదారునికి నీళ్లు ఇవ్వాలి కాబట్టి మేము పైపులు వేస్తామంటారు. ఈ పైపులలో ఉన్న మతలబ్ ఏంది అనేది మీరు ఆలోచన చేయండి. నేను ఇక్కడ అవతలో లేనప్పుడు ఆరోపణ చేస్తే బాగుండదు. ఈ పైపులను తయారు చేసే కంపెనీ ఎవరు, ఆ యజమాని ఎవరు, ఆ యజమానికి ప్రాజెక్టులు నిర్మిస్తే నేను తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ వస్తే సన్మానం జరుగుతుందని త్యాగం చేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలను ముఖ్యమంత్రి గారు June 2 ఏదంటే స్టేట్ ఫార్మేషన్ డే రోజు సన్మానం చేస్తాడని అనుకున్న, చేయలే. ఒక సన్మానం బ్రహ్మాండంగా చేసిండు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్ అనుకుంటా, అవి గతంలో కాంగ్రెస్ టైంలో పంపులు కొన్నవే నిర్మించి సీతారామ గారు భక్త రామదాస్ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పి పెద్ద ఎత్తున 40-50 వేల మందితో ఒక వ్యక్తికి సన్మానం చేసిరా. ఎవరా అంటే మెగా కృష్ణారెడ్డి. పైసలు తీసుకొని పనిచేసేటోడు, లాభం కోసం పనిచేసేటోడు, లాభం లేకపోతే ఇడిచిపెట్టిపోయేటానికి సన్మానంతో ఏం పని ఉందా? నేను అడుగుతున్నా. సచ్చి తెలంగాణ సాధించిన 1200 కుటుంబాలలో ఒక్కరికి కూడా సన్మానం చేయలేదు. పైసలు తీసుకొని పనిచేసే మెగా కృష్ణారెడ్డికి భక్త రామదాస్ పూర్తి చేసిందని ఖమ్మం జిల్లాలో తెలంగాణ బిడ్డల్ని 50,000 మందిని పిలిపించి పబ్లిక్ గా నువ్వు సన్మానం చేసినావు. గింతకంటే దుర్మార్గం, గింతకంటే అన్యాయము, గింతకంటే ఆత్మకోశ ఉంటుందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ మేధావులు కాబట్టి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అరే పైసలు తీసుకొని పని చేస్తుంది, నువ్వేందా సన్మానం చేసి పుణ్యానికి చేసిండా? ఓలో సోషల్ సర్వీస్ చేసిండా? పోనీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కింద 100 కోట్లు పెట్టి మన తెలంగాణకి వాళ్ళు మేజ్ చేసినట్టు రవీంద్ర భారతిలో సన్మానం చేద్దాం. పైసలు తీసుకొని పనిచేసిన వానికి, లాభం కోసం పనిచేసిన వానికి, తెలంగాణ నిండా ముంచినోనికి, గత ప్రాజెక్టులు కట్టకుండా ఆలస్యం చేసి బ్లాక్ లిస్ట్ చేయాల్సిన కంపెనీ ఓనర్ని, గతంలో మొత్తం ఇదే మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్, గతంలో ప్రాజెక్టులకు ఆలస్యానికి 1000 కోట్ల రూపాయల టెండర్లు తీసుకున్న మెగా కృష్ణారెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో కానీ మిగతా ప్రాజెక్టులలో వర్కులు ఉండి 3 ఏళ్లలో పూర్తి చేస్తాను 13 ఏళ్ళైనా పూర్తి చేయకపోవడంతో 10,000 కోట్ల వర్కులు 1,00,000 కోట్లు అయినాయి. అసలు జైలుకు తోలాలి. ఎందుకంటే 10 ఏళ్ళు ఆలస్యం చేయడంతో 100 అంతలు కాస్ట్ పెరిగింది. అట్లాంటి కాంట్రాక్టర్ను నువ్వు తెలంగాణ గడ్డ మీద శాలువలు కప్పి సన్మానం చేసి బొకేలు ఇస్తున్నావు అంటే నువ్వు ఎవరి పట్ల అభిమానంగా ఉన్నావు అని అడుగుతున్నా నేను. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని చనిపోయిన కుటుంబాలకు నువ్వు అభిమానంగా ఉన్నావా? వాళ్ళకి సన్మానం చేస్తున్నావా? కమిషన్ ప్రాఫిట్ కోసం వ్యాపారం చేసేటోళ్ళతోని నువ్వు అంటగాగుతున్నావా? ఇది అంశం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ఇంజనీర్స్ కూడా మిత్రులు, వాళ్ళకి పొలిటికల్ యాంగిల్ లేకపోయి ఉండొచ్చు, అంటే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సాంకేతికంగా మాత్రమే వాళ్ళు ఆలోచన చేసి ఉంటారు. మేము చెప్పిన అంశాలను అన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఇప్పటికిప్పుడు మాకు చెప్పకపోయినా సరే మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేదు. కానీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో వస్తే బాగుపడుతుందని ప్రజలందరినీ నమ్మించిన పెద్దలు కోదండరామ్ గారికి ఈ లైనంత రాజకీయ నాయకులు వదిలేస్తే మీ 10 మందికి మీకు బాధ్యత ఉంది. ఆనాడు మీరు ఇచ్చిన నివేదికలకే శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చింది. ప్రతి లైన్ మీరందరూ చదివి రాసింది. మీ మీద నమ్మకంతో ఇది వస్తే తెలంగాణ బాగుపడుతుందని ప్రజలంతా నమ్మినారు. మరి అలా మిమ్మల్ని నమ్మి అందరం కలిసి సహకరించి వచ్చిన తెలంగాణలో అన్యాయం జరుగుతుంటే మీ మీద మాకంటే ఎక్కువ బాధ్యత ఉంది. కేసీఆర్ది ఒక రాజకీయ పార్టీ, మాదొక రాజకీయ పార్టీ, వారిదొక రాజకీయ పార్టీ, రాజకీయంగా లాభం నష్టం అంచనాలు వేసుకొని ఉద్యమంలో మేము భాగస్వామ్యం తీసుకొని ఉండొచ్చు. మీకు అట్లాంటి అభిప్రాయం కూడా ఉండొచ్చు, నేను అభిప్రాయాన్ని కాదంటలేను. కానీ నిజాయితీతో చిత్తశుద్ధితో తెలంగాణ సమాజం కోసమే పనిచేస్తున్నామనే మీరు ముందుకొచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి నివేదికలు ఇచ్చిన మీరు ఈ రోజు జరుగుతున్న తప్పిదాలను విశ్లేషించండి. ఇంటికి పోయినాక ఆలోచన చేయండి. మేము చెప్పిన దాంట్లో ఏం అంశాలు మీరు మమ్మల్ని సమర్థించాల్సిన పని లేదు. మీకు కొన్ని పరిమితులు ఉండొచ్చు. పబ్లిక్ డయాస్ మీద మేము మాట్లాడిన దాన్ని సమర్థిస్తే మీకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ విషయాన్ని మాత్రం విశ్లేషించి దయచేసి భవిష్యత్ తరాలను అప్పుల ఊపిలో నెట్టకండి. ఈ ప్రాజెక్టు అవసరమే కానీ 2 లక్షల కోట్లతో నిర్మించాల్సిన అవసరం లేదు. ఇందులో ఎక్కడికైతే నిర్మాణాన్ని కాకుండా వ్యక్తులకు తరలిపోతున్న 1000 కోట్ల రూపాయలను ఆపవలసిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ప్రజాక్షేత్రంలో మాతో పాటు మన
న్యాయస్థానాలలో కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, పురుషోత్తం గారు లాంటి వాళ్ళు, రఘు గారు లాంటి వాళ్ళు చేతనైతే మీరు ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈ రిపోర్టు మీరు ఇచ్చిండ్రు, దీనికి భిన్నంగా వారు చేస్తే మీరు కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. కోర్ట్ ఆఫ్ లా ముందు మీరు ఖచ్చితంగా కంటెస్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసింది ఇది. దిస్ ఇస్ నాట్ యువర్ ప్రైవేట్ రిపోర్ట్ ఆర్ ఎనీ ఇండివిజువల్ మీరు ఇచ్చిన రిపోర్ట్ కాదు. స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు మీరు అఫీషియల్గా ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి మీరు ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలను కోర్టు ముందల వీటిని పూర్తి స్థాయిలో ప్రశ్నించడం ద్వారా తెలంగాణ సమాజంలో హీరోలుగా నిలబడండి. మీరు వస్తే మేము అందరం లేచి నించొని మీకు కుర్చిచ్చే విధంగా మీ నిర్ణయాలు ఉండాలి, మీ పోరాటం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అనంతరామ్ గారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.